హల్లెలూయా. దేవుని వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అందరికీ వందనాలు. చేతికి వచ్చిన అందరికీ వందనాలు. హల్లెలూయా. ఇంతవరకు 4 మాటలు చెప్పారు కదా వీళ్ళందరూ. నేను చెప్పే మాట 5వ మాట తప్పికొనుట. దేవుడు శిలువలో మరణించేటప్పుడు ఈ మాట పలుకుతాడు. 5వ మాట తప్పికొనుట. అంటే తప్పికొనుట అంటే మానవులను రక్షించడానికి, తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరించడానికి దేవుడు పలుకుతున్న మాటలు. హల్లెలూయా. నేను ఈ మాట పలికి ఇంకా 6, 7 మాటలు ఎవరంటే పలికేస్తాడు. మరణించే సమయం అంటే యోహాను రాసిన 19:22 వచ్చిన చదవండి. యోహాను అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని క్రీస్తు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. లేఖనములు నెరవేరినట్లుగా నేను తప్పికొనుచున్నాను. అంటే తప్పికొనుచున్నగా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే శిలువలో మరణించేటప్పుడు ఈ మాట మాట్లాడతాడు. దప్పికొనటాలుగా అందరూ ఏమనుకుంటారంటే వాటర్ మంచినీళ్ళు అనుకుంటారు. మంచినీళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు దప్పికొనటాలుగా ఎంతో మంది మానవుల కోసం మరణించేటప్పుడు అడుగుతాడు, పిలుస్తాడు. దప్పికొనంతా మా యొద్దకు రాగానే పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్న సమయంలో ఆయన మరణించే సమయం ఇంకా ముగిసే వచ్చింది. సమయంగా 3 గంటలు దేవాలయం చివరి గొర్రెపిల్ల ఏ సమయంలో మరణిస్తుంది? గొర్రెపిల్ల మరణించే సమయం 3 గంటలు మరణిస్తుంది. దేవాలయము చివరి పస్కా గొర్రెపిల్ల దాని పేరు. ఆ సమయం మరణిస్తుంది. దేవుడు కూడా అదే సమయంలో మరణిస్తాడు. కానీ మరణించే సమయంలో దేవుడు పలుకుతాడు ఈ మాట ఏమనంటే లేఖనమును నెరవేర్చినట్లుగా. అంటే దేవుడు ముందే లేఖనం రాయబడతాయి. అంటే కీర్తనలు 22:15 వచ్చాను చదువుతాను. 15 నా బలం ఎండిపోయింది. 22:15 చాలు. నా బలము ఎండిపోయినది. అంటే ఆయన కొరడాల చేత బాధింపబడినప్పుడు ఆయన రక్తం అంతా చిందించబడుతుంది. ఆ సమయం ముందు దేవుడు దేనికైనా సరే ఆయన దేనికోసం ఆశించబడుతుందంటే మానవుల కొరకే. దప్పికొన్న వారు ఆయన ఎక్కడికి వచ్చిన వారందరూ దప్పికి తీర్చబడాలంటే ఈ పాప లోకం నుంచి ప్రతి ఒక్కరు ఆయన నిత్యరాజు చేర్చబడాలి. ఆయన చివరి వరకు మన మానవుల కోసమే మరణించడానికి సిద్ధపడ్డాడు అన్నమాట. కానీ ఒకనొక సమయంలో ఆయన ఒక మనిషి కోసం, అంటే ఆ మరణ చివరి వరకు ఆ మానవ కొడుకంతా చేయబట్టి నడిపిస్తాడంట. నా బిడ్డ నా యొద్దకు రావాలి, నిత్య జీవం నడిపించబడాలి, ఏ బిడ్డ నశించిపోకూడదు. ఆయన నా నిత్యరాజ్యంలో ఎటువంటి అపాయాలు లేకుండా నా నిత్యరాజ్యంలో నా ఎదుట జీవించబడాలని దేవుడు కోరుతుంటాడు. కానీ ఆ మనిషి ఏమంటే చివరికి నేను పాపాన్ని కోరుతా ఉంటా అంటాడు. కానీ దేవుడు ఆ సమయంలో ఏమంటాడు తెలుసా? నా బిడ్డ నా యొద్దకు నువ్వు రా, నువ్వు నిత్య జీవం జీవించబడాలి, నీ మరణించబడాలి అంటాడు. కానీ ఆ మనిషి ఎంతవరకైనా సరే నీ పాపం జీవించాలి అనుకుంటే ఆ నిమిషం దేవుడు వదిలేస్తాడు. వదిలేసిన సమయాన
ఈ కుమారు నా యొద్దకు వచ్చిన ఎడల నా నిత్య జీవం అందిస్తా అంటాడు. అదే కీర్తనలు 69:21. 69:21. వారు ఆడున్న సైనికులు ఆయన దాహం వేసినప్పుడు అంట చిరకాలం అంటే చేదుని ఆ నోట్లో పెడతారన్న. పెట్టినా దాన్ని సహిస్తాడన్న. చేదుని దాన్ని సహించి మరణించే సమయాన రెండు చేతులు ఇంతే పెడతారు కదా. ఇంతే పెట్టిన సమయాన ఆయన దాన్ని కూడా మరణించడానికి కూడా వెనకాల అంటే ఊపిరి రాదు తెలుసా. మనం ఇప్పుడు ఆరాధనలో మనం చేయెత్తుతాం, ఒక 10 నిమిషాలు ఉంచుతాం. ఇట్లా ఉంచగలం. ఇక్కడ ఊపిరి ఇక్కడ ఉంటే చూసావా ఊపిరితిత్తులు, అక్కడి నుంచి గాలి తెలుసా. 2 చేతులు అంతే ఉంచితే అయినా ఆయన దాన్ని కూడా భరించి ఎంతవరకు అంటే ఆయన ఊపిరి ఆగిపోయేంత వరకు ఆయన చేతుని ఆయన నోట్లో పెట్టారంట. పెట్టిన దాన్ని సహించి మనం మానవుల కొరికే బతకాలి. మానవులు నా యొద్దకు వచ్చి ప్రతి ఒక్క దప్పుకి తీర్చబడాలి, ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి, ఆత్మ అనేది ప్రతి ఒక్క బిడ్డ కుమ్మరించబడాలి. ప్రతి ఒక్కరు నా ఆత్మతో నింపబడి నా దేవుడి నా తండ్రి నన్ను పంపించాడు కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదో ప్రతి ఒక్క లేఖనం నెరవేర్చబడేటట్టుగా ఆయన ప్రయాణం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లేఖనాలు ముందే దేవుడి కంటే ముందే ఇవి వచ్చే లేఖనాలు యేసుక్రీస్తు కంటే ముందే వచ్చేది కదా. హల్లెలూయా చెప్పండి. వచ్చేది అంటే దేవుడు వచ్చిన తర్వాత వచ్చాయా? అంతేనే కదా. కాబట్టి దేవుడికి తెలుసు ఈ లేఖనాల ప్రతి ఏది ఉందో ఖచ్చితంగా నెరవేర్చబడాలి అంతే. కాబట్టి దేవుడు ఏది తప్పికున్నాడంటే మానవులకు ప్రతి ఒక్క రక్షించబడాలి, తన యొక్క ఆత్మ ప్రతి ఒక్క బిడ్డను కుమ్మరించబడాలని ఆశ అంతే. కానీ ఎంతో మంది జనులు ఈ పాపాన్ని కోరుతుంటారు, అవునా కాదు? ఈ లోకం మనమేం సరే నేనేం సరే ఈ లోకాన్ని కోరుతూ ఉంటాం. అంతెందుకు ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనం ఏ తప్పుకుంటామో తెలియదు. అంటే ఇప్పుడు అత్యాశ కోసం వస్తాం, అంతేనా కదా? ధనం కోసం వస్తూ ఉంటాం, దేనికోసం వస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరట్లా. ఈడున్న జనాలు ప్రతి ఒక్క నశించిపోకూడదు, నా యొద్దకు రావాలి, ప్రతి ఒక్క బిడ్డ నా నిద్రలు చేర్చబడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఈ మాట వీడికి స్థిరపరిచి ప్రతి ఒక్క హృదయాల్లో కలింపజేసును గాక. ఆమేన్ హల్లెలూయా.